ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. వెరీ గుడ్ ప్లాట్ఫామ్ కదా, అందరిని ఒకసారి చూడడానికి. అలాగే మామకి కూడా 60 years బర్త్డే సెలబ్రేట్ చేసామంటే ఇట్స్ వెరీ గ్రేట్ థింగ్. ఈ యొక్క సందర్భంలో ఐ వాంట్ టు రీడ్ ఎ వర్స్, ఐజియా 58:11. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. ఈ మాట మరి నెరవేరగల కారణం ఏంటంటే ఆమె తల్లిగారు కదా. మనం కూడా చిన్న బిడ్డలకి సండే స్కూల్లో నేర్పిస్తుంటాం, ఏమని? బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పించుము, పెద్దవాడైనడు వాడు దాని నుండి తొలగిపోడని. నిజంగా ఆ దినము మా అమ్మమ్మగారు, మా తాతయ్య గారు వారు వేసినటువంటి ఆ యొక్క బీజము ఈనాడు వీఆర్ సీయింగ్ ద ఫ్రూట్. హౌ గ్రేట్ ద గాడ్ ఈస్ కదా. దేవుడు ఎంత గొప్ప దేవుడు. తన నామానికి మహిమ కలగడానికి కొరకై మరి దేవుడు మామూలు రీతిగా ఉంచినాడు. ఇప్పుడు ఈ సమయంలో నేను ఒక మాట చెప్పాలి, ఒకటే చెప్తాను. అందరూ అన్నీ చెప్పేశారు. వాస్తవంగా మామ గురించి అందరూ చెప్పే అన్ని వాస్తవాలే. హీ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఎవరన్నా కూడా నన్ను కేర్ తీసుకోలేదని చెప్పారంటే అది అబద్ధమైనా ఉండాలి, అయితే వాళ్ళతో మామకు పరిచయం అయినా ఉండకపోవాలి. మా డాడీ ఒక మాట చెప్తూ ఉండేవారు, అరే మేనమామ అంటే తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు. నువ్వు ఆయన దగ్గర పని చేస్తున్నావు. యాక్చువల్లీ ఆఫ్టర్ మై ఎడ్యుకేషన్ ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్ టు వర్క్ విత్ మామ. వర్క్ విత్ మామ కాదు, మామ దగ్గర పని చేయడానికి. మళ్ళీ అసోసియేట్ అనుకోకండి, మామ దగ్గర పని చేయడానికి. సో మామ దగ్గర పని చేస్తుండేవాడిని. అప్పుడు మా డాడీ ఒక మాట చెప్పారు ఒకసారి వచ్చినప్పుడు, ఏమనంటే అరే మేనమామ అంటే తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు. ఏ ఇబ్బంది వచ్చినా నువ్వు నీలోనే పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి తప్ప ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ కానీ ఎటువంటి గొడవలు కానీ చేయకూడదు అన్నాడు. అయినా నాలో ఉన్న కొన్ని దాన్ని ఏమంటారు, ఇప్పుడు నేను మినిస్టర్లో ఉన్నాను కాబట్టి అవన్నీ మాట్లాడలేను, కానీ నాలో కొన్ని ఉన్న బలహీనతల వల్ల మా అమ్మతో కొన్ని ఆర్గ్యుమెంట్లు చేస్తూ ఉండేవాడిని. సమ్టైమ్స్ ఐ లెఫ్ట్ హిమ్ అండ్ వెంట్ ఆఫ్, బట్ స్టిల్ హీ లవ్డ్ మీ అండ్ హీ టేకెన్ కేర్ ఆఫ్ మీ. నాట్ ఓన్లీ అబౌట్ మీ, నా కుటుంబం విషయంలో, నా వివాహం విషయంలో, నా బిడ్డల విషయంలో, మా నలుగురు అన్నదమ్ముల విషయంలో. ఇప్పుడు మా ఆంటీ చెప్తూ వచ్చినారు కదా, అవన్నీ వాస్తవాలే. హీ వాజ్ బిసైడ్ విత్ అస్ ఆల్ ద వే. మా యొక్క ఎదుగుదలలో ప్రాముఖ్యంగా నా విషయం అయితే మామ అయితే నాకు నిజం చెప్పాలంటే మై డాడ్ తర్వాత డాడ్ లాగానే అన్నీ చేశాడు. నిజంగా ఐ థ్యాంక్ హిమ్ ఫర్ దిస్. మరి దేవునికి కూడా ఎన్నో వందనములు చెల్లిస్తున్నాను. అత్త కూడా గురించి చెప్పాలా, ఒకవేళ ఏదైనా చిన్న ఉంటాయి కానీ మాకు, కానీ అత్త నేను ఎప్పుడైనా ఫోన్ చేసి అక్క నాకు ఈ ప్రాబ్లం, ఐ నీడ్ సమ్ మనీ లేదా ఐ నీడ్ సంథింగ్ అంటే ఎందుకు ఏంటి అని అడగకుండా 5-6 minutes అయితే 1 or 2 daysలో షీ విల్ బి అరేంజింగ్ మీ ఎవ్రీథింగ్. నిజంగా దేవుడు ఈ కుటుంబాన్ని మాకు మాత్రమే కాకుండా, కుటుంబీకులు మాత్రమే కాకుండా మరి అనేక మందికి మరి ఒక తండ్రి వలె, ఒక మామ వలె, ఒక కుమారుడు వలె ఉంచినాడు. వాస్తవంగా చెప్పాలంటే మామని ఇంచుమించుగా అక్క వాళ్ళ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్, ఇంకా అందరు ఫ్రెండ్స్ కూడా కామన్ మామ ఈజ్ టు మామ టు ఎవ్రీ వన్. మామ అంటే అమ్మని కూడా మామ అంటాం వేరే లాంగ్వేజ్లో కదా, మామ. సో అట్లాగా మామ అందరికీ కూడా మరి ఒక సొంత వాడుగా ఉంటూ వచ్చినాడు. దేవుడు 58వ అధ్యాయం 11వ వచనం యెషయా గ్రంథము సంపూర్ణంగా మామలో ఇంకా రానున్న రోజులు కూడా మరి బహుబలంగా నెరవేర్చాలని ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ నిక్కీ.